ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము అంటే ఒకడు పరిపక్వ స్థితిని పొందాడా లేదా అని తెలియజేసేటువంటి గురుతులు. జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తిని పొందడం. రెండవది కూటస్థుడై అంటే నిర్వికారుడై ఉండడం. మూడవది ఇంద్రియాలను లెస్సగా జయించడం. నాలుగవది మట్టిగడ్డ బంగారము వీటిని సమంగా చూడడం అనేటువంటి ఈ 4 లక్షణాలు కూడా సాధకునికి అత్యంత అవసరాలు కాబట్టి వాటిని గురించి తెలియజేసుకుందాం. గీత యందు భగవానుడు అక్కడక్కడా కూడా జ్ఞానము విజ్ఞానాలను గురించి వేరువేరుగా చెప్పుకొని పోవడం అనేటువంటిది గమనించే ఉన్నాము. అయితే జ్ఞానము అంటే శాస్త్రాల ద్వారా, పెద్దల ద్వారా, గురూపదేశాల ద్వారా, మరి మహనీయుల యొక్క బోధల ద్వారా కూడా శాశ్వతమైన పరమాత్మతత్వము ఇట్టిది అని తెలుసుకోవడం. అదే విజ్ఞానం అంటే అటువంటి తత్వాన్ని పూర్ణంగా అనుభూతం చేసుకోవడం. అంటే జ్ఞానము అనేటువంటిది పాకశాస్త్రాన్ని గురించి వంటల పుస్తకాన్ని నేర్చుకోవడం వంటిది. అదే విజ్ఞానమైతే ఆ వంటల పుస్తకం అనేటువంటిది దానిలో ఉన్న ప్రకారంగానే అమలుపరిచి అన్నం వండి భుజించడం వంటిది. అప్పుడే కదా ఆకలి తీరుతుంది. 2 అవసరాలే కదా. ముందు తెలియబడకపోతే ఆ విషయాన్ని అనుసరించలేం. అందుకని జ్ఞానము ప్రధానమైనదే. ఊరికే తెలుసుకొని వదిలివేసే కంటే దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఫలితాన్ని పొందడం విజ్ఞానము. ఈ 2 అవసరాలే. అంటే మున్ముందు కూడా ఇక్కడ పరమాత్మ యొక్క తత్వము ఇటువంటిది అని తెలిసి ఆ తర్వాత దానిని సాక్షాత్కరించుకోవాలి. మొదటిది జ్ఞానమైతే రెండవది విజ్ఞానము. జనులలో కొందరు జ్ఞానమాత్రము చేతనే తృప్తిని పొందుతూ ఉన్నారు. అది చాలదని విజ్ఞానాన్ని కూడా పొందినట్లయితే ఇకప్పుడు జ్ఞానము విజ్ఞానములు రెండింటితో కూడా తృప్తిని పొందవలేను అనేటువంటి దానితో అలా పొందగలిగినటువంటి వాడు మాత్రమే యోగమునందు ఆరూఢుడు అని, వాడు మాత్రమే ఉత్తమమైన యోగి అని కదా తెలియజేయబడింది. ఎందుకంటే కొంతమంది లోకంలో ధనాన్ని ఆశిస్తారు, పొందిన తర్వాత తృప్తి పడతారు. కొందరు అధికారాన్ని, పదవులను, ఉద్యోగాలను ఆశిస్తారు, దానికోసం ప్రయత్నించి దానితో తృప్తి పడతారు. మరికొంతమంది ఈ యొక్క విషయ సంబంధమైన భోగాలను, సుఖాలను కోరతారు, వాటిని పొంది తృప్తి పడుతూ ఉన్నారు. వీరంతా కూడా ఈ యొక్క దృశ్యమాన వస్తువులో, ఈ జగత్తులో ఈ వచ్చిపోయేటువంటి అస్థిర రూపాలైన విషయాలను కోరి తృప్తి పొందుతూ ఉన్నారు. వీరంతా కూడా అల్పమైనటువంటి సుఖాన్ని ఆశించేవారే. అంటే జ్ఞానము విజ్ఞానములతో కూడి ఏ సర్వోత్తమమైన, సర్వవ్యాపకమైన, సర్వజ్ఞత్వమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు, ఎవడైతే సర్వాత్మస్థితిని పొంది ఉన్నాడో అటువంటి దానిని తెలిసి దాని యొక్క అనుభవాన్ని సాధించినటువంటి వాడు పొందేటువంటి తృప్తి మాత్రమే అది నిజమైనటువంటి తృప్తి. అతను మాత్రమే అందరిలో కూడా సర్వము కంటే, సమస్తము కంటే ఉత్తమమైన వాడు అని చెబుతూ ఇక 2వ లక్షణము కూటస్థము. అంటే నిశ్చలత్వము, నిర్వికారత్వము, చంచలత్వము లేకుండా ఉండడం, మార్పులకు లోనుగాకుండా ఉండడం. కూటము అంటే ఏమని చెప్పుకున్నాము అంటే కంసాలి యొక్క దాగిలి. ఆ దాని మీదే స్వర్ణకారుడు ఏం చేస్తాడు, ఆ దాగిలిపైనే అనేక ఆభరణాలు, ముక్కు పొడకలు మొదలుకొని నడుము వడ్డాణాల వరకు కూడా, చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు కూడా తయారు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆ దాగిలి ఏం చేస్తుంది, నిశ్చలంగా ఉంటుంది.
ఉంటుంది, ఏ మార్పును పొందకుండా ఉంటుంది. అట్లాగే ఎవరి మనసు అయితే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందకుండా ఉంటుందో, లాభం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు కూడా ఏమాత్రము చపలత్వం లేకుండా ఉంటుందో, వాని యొక్క మానమునందు అవమానమునందు కూడా మరి ఇటువంటి దాని యందు కూడా నిశ్చల స్థితిలో ఉండగలుగుతుందో, లెక్కలేనన్ని కలిగినప్పటికీ కూడా ఎటువంటి మార్పును పొందకుండా సమస్థితి యందు ఉంటుందో, అతడే కదా కూటస్థుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. అటువంటి వాడే నిజంగా ఉత్తమమైనటువంటి యోగి. లేకపోతే కూటస్థుడు అంటే ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ కూటస్థోక్షర ఉచ్యతే అని గీతలో పరమాత్మ తెలియజేసే ఉన్నారు. అయితే ఇక్కడ ఆ కూటస్థమైనటువంటి కూటస్థుడు అంటే ఆత్మస్వరూపుడు, మార్పులకు లోనుగానటువంటి వాడు పరమాత్మ తత్వము అని కదా మనం చెప్పుకున్నాం. అటువంటి కూటస్థమైన ఆత్మతోటి ఐక్యం సాధించినప్పుడే, ఏకత్వాన్ని పొందినటువంటి వాడే యోగమునందు ఆరూఢుడు అని కదా మనకి చక్కని అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. అయితే ఇక మూడవ లక్షణము అదేమిటి? ఇంద్రియాలను లెస్సగా జయించడం. ఏంటది? విజితేంద్రియత్వము. ఇంద్రియాలను చక్కగా జయించడం, వాటిని వశం చేసుకోవడం, వాటిని నిగ్రహించడం. అంటే ఇంద్రియాలు మనంబులను జయించడం అనే చెప్పారా? అంటే జితేంద్రియ అని చెప్పారా? లేదు, విజితేంద్రియ అని చెప్పి ఉన్నారు. ఆ విధంగా చెప్పడం ఎందుకు అంటే ఇంద్రియాలను బాగా నిగ్రహించాలి అని చెప్పలా, బాగా నిగ్రహించాలి అని చెప్పారు. ఏ విధంగా? వాసనలు, కోరికలు, వాంఛలు ఇవన్నీ సంస్కారాలుగా మారి మరొక శరీరాన్ని తీసుకురావడానికే సహాయపడతాయి. కాబట్టి వాసనలు అంటే కోరికలు లాంటివి వాసనల లాంటిగా మారకముందే ఈ వాసనలు అనేవి సమూలంగా నశింపజేసుకోవాలి. అలా వాసనలు, కోరికలు ఏమాత్రం మిగిలి ఉన్నప్పటికీ కూడా అవి తిరిగి సాధకుడిని రెచ్చగొడతాయి. కాబట్టి వానిని సమూలంగా నశింపజేయాలి. వాసనలు అనేటువంటివి అసలు ఏమాత్రం మిగలకుండా త్రుంచివేసి ఇంద్రియ మనంబులను, అంటే ఇంద్రియాలు అన్నప్పుడు ఇక్కడ సర్వేంద్రియాలకి కూడా మూలమైనటువంటి వాడు జ్ఞాత. అలాగే వారినే ఈ ఐదింటిని కలిపి అంతరేంద్రియాలు అని చెప్పారు. ఇక్కడ ఏ ఇంద్రియాలు అయితే ఉన్నవో, అయితే ఆకాశతత్వములైనటువంటి అంతరేంద్రియాలు జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. అదే పంచప్రాణాదులు వాయుతత్వ భూతాలు అయినటువంటి వాయుభూత తత్వాలు. ఏంటవి? సమాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. ఇంకా కూడా పంచేంద్రియాలు అగ్నిభూత తత్వాలు. అదే మరి జ్ఞానేంద్రియాలు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వాఘ్రాణము అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. వాటి విషయాదులే అయినటువంటి జలభూత తత్వాలు. ఏంటవి? విషేంద్రియాలు అని మనం అనేక సార్లు దానిని గురించి ప్రస్తావన చేసుకుంటూనే ఉంటాం. చెవి ద్వారా విన్నటువంటి శబ్దము, మరి స్పర్శ ద్వారా చర్మం ద్వారా గుర్తించేటువంటి స్పర్శ, ఈ కన్ను నేత్రేంద్రియం ద్వారా గుర్తించేటువంటి రూపము, మరి నాలుక ద్వారా చూసేటువంటి రసము లేదా రుచి, మరి ముక్కు ద్వారా గ్రహించేటువంటి గంధము, ఆస్వాదించేటువంటి వాసన, చూసేటువంటి గంధము. అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటి విషయేంద్రియాలు. పోతే ఇక చివరిది అయినటువంటి ఆ కర్మేంద్రియాలు భూభూతము యొక్క, పృథ్వీభూతము యొక్క తత్వాలు. నోరు అంటే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు. వాక్కు అంటే నోరు, పాణి చేతులు, పాదము అంటే కాళ్ళు, ఈ అంటే ఉపస్థ పాయువు,
మూత్ర విసర్జనక అవయవము, మల విసర్జక అవయవము. ఇటువంటివి ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 24 తత్వాలకు మూలమైనటువంటి జీవుడు శరీరగతుడై తనను తాను మరిచినప్పుడు జీవుడుగా పేర్కొనబడుతూ ఉన్నాడు. ఆ విధంగా తన యొక్క ఇంద్రియాలను అబద్ధము అనే తన స్వరూపాన్ని తను చూసుకోగలిగినప్పుడు పరమాత్మ స్వరూపమే అయ్యాడు. అటువంటి మానసేంద్రియాలను నిగ్రహించగలగాలి. అలా నిగ్రహించడంలో అదుపులో ఉంచుకోవాలి, వాటిని వశం చేసుకోవాలి. ఈ మనోబుద్ధి చిత్త అహంకారాదులను ఎప్పుడైతే వశపరుచుకున్నాడో దాని అన్నింటినీ కూడా, అంటే ఏ విధంగా వశపరుచుకోవడం, సర్వేక సమస్తానికి కూడా మూలమైనటువంటిది, రెండవది లేనిది అయినా సర్వవ్యాపకంగా నిత్య నిరతిశయానందమైనటువంటి పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అన్నప్పుడు ఇక దాని ప్రకారమే అదే సంకల్పిస్తూ దానినే మరి ఊహించుకుంటూ వర్ణించుకుంటూ దాని అందే చిత్తమును కూడా చింతన చేస్తూ తదాకారంగా మారినప్పుడు బుద్ధి కూడా ఆ యొక్క సత్య వస్తువు తప్ప మరొకటి లేదు అని సునిశ్చయంగా నిర్ణయించుకున్నప్పుడు అప్పటిదాకా దేహేంద్రియ ఈ యొక్క విషయాదులు నేను అని భావించేటువంటి అహంకారము, సర్వేక సమస్తము వ్యాపించి ఉన్న పరమాత్మ వస్తువే నేను అని భావించేటువంటిదే శమము అనేటువంటి ఇంద్రియాలను నిగ్రహించడం. అంటే ఈ మానసేంద్రియాలను అంతఃకరణ చతుష్టయాలైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాదులను కూడా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ యందు స్థిరంగా నిలబడేటట్లు చేయగలగడమే అంతఃకరణం యొక్క నిగ్రహము, అదే శమము. ఎప్పుడైతే ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి ఇతర ఇంద్రియాలు వాటిల్లోకి కనుక చొప్పించబడకపోతే ఈ యొక్క చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు కూడా అవి జడాలుగానే ఉంటాయి. మనసు యొక్క ప్రేరణ ద్వారానో, బుద్ధి యొక్క ప్రేరణ ద్వారానో, చిత్తం యొక్క ప్రేరణ ద్వారానో, అహంకారం యొక్క ప్రేరణ ద్వారానో ఇవి ఎప్పుడైతే ప్రేరేపించబడినవో స్వయం సత్తా ఉన్నట్లుగా ప్రవర్తిల్లుతూ శబ్దాన్ని వినడం, మరి రూపాలను చూడడం, రుచులను కోరడం, వాసనలను గ్రహించడం, స్పర్శ సుఖం కావాలనుకోవడం, ఇవన్నీ ప్రకోపించేది కేవలం ఈ అంతరేంద్రియాల యొక్క సమ్మేళనము చేత మాత్రమే ఇవి ఆ విధంగా స్వయం చలనాలల్లే ప్రవర్తిల్లుతాయి. కానీ ఇక్కడ స్వయం చలనము అనేటువంటిది జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకే కాదు, అంతరేంద్రియాలకి, మనోబుద్ధి చిత్తాహంకారాలకు కూడా లేదు. ఎవని యొక్క సాహచర్యం లేకపోతే ఆత్మతత్వం యొక్క, అంటే ఆత్మస్వరూపుడైనటువంటి వాడు అజ్ఞానము అనే ఆవరణ కప్పి జీవుడుగా పిలువబడుతూ జ్ఞాతగా ఉన్నాడే, మనస్సు కంటే ముందు ఉన్నటువంటి వాడు. ఆ యొక్క జ్ఞాత లేకపోతే అంతరేంద్రియాలు కూడా జడాలే. అసలు అంతరేంద్రియాలు అనేటువంటివి ఇంకా కనబడవు. అసలే సూక్ష్మమైనటువంటి వస్తు రూపంలో లేనటువంటి విషయాదులు అంతరేంద్రియాలు. మరి జ్ఞాత యొక్క సంచలనం అనేటువంటిది లేకపోతే అవి అసలు ఇంకా చెలించవు. చెలించకపోతే మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారము లేదు. చెలించేటువంటి గుణం కలిగించేటువంటి వాడు జీవుడు. జీవుడు ఎప్పుడైతే ఈ యొక్క మనసుని, బుద్ధిని కూడా, చిత్తాన్ని, అహంకారాన్ని కూడా ఆపాదించుకొని తనను తాను చూసుకుంటున్నాడు, అప్పుడు శివస్వరు ఆ అజ్ఞానగతుడైన జీవుడు అజ్ఞాన ఆవరణ తొలగించుకొని శివస్వరూపుడైన కళ్యాణకారకమైనటువంటి పరమాత్మ స్వరూపంగా తనను తాను సాక్షాత్కరించుకుంటాడు. అంతవరకు కూడా ఈ ఇంద్రియాలను జయించి ఉండడం మాత్రమే. అందుకే ఈ యొక్క శమము, దమము అనేటువంటిది సాధించాలి. అలా ఇంద్రియాలను, మనస్సులను కూడా పరిపూర్ణంగా అదుపులో ఎవడైతే తన వశంలో ఉంచుకుంటాడో వాడు ఇంద్రియాలను జయించిన వాడే విజితేంద్రియుడు. ఈ కారణంగా ఈ యొక్క తత్వ విచారణ అనేటువంటిది చక్కగా సహాయపడుతుంది. కాబట్టి ఈ వివేకము, ఈ వైరాగ్యము మొదలైన వాటి చేత, వివేకము అంటే నిత్యానిత్య వస్తు వివేకము, సర్వవ్యాపకమైన, నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన వస్తువు అయినటువంటి పరమాత్మ స్వరూపము తప్ప రెండవది లేదు. మరి జగత్తులా కనబడేటువంటి విషయం ఏమిటి అంటే ఇది వస్తుంది, పోతుంది, అనేక
అనేక మార్పులకు లోనవుతుంది, క్రొత్త క్రొత్త ఆకారాలు సృష్టించుకుంటుంది, మళ్ళీ కనబడకుండా పోతుంది. ఈ విధంగా లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఆ యొక్క అసదృస్వరూపమైనటువంటి ఈ దృశ్యమాన జగత్తు అబద్ధము అని ఎప్పుడు తేలుతుంది? సత్యమైనటువంటి పరమాత్మ వస్తువుని గురించి వాడు స్థిరమైనటువంటి భక్తితో నమ్మకంతో స్థిరపడి ఉంటాడు. అప్పుడు దృశ్యమాన విషయాల మీద వానికి విరక్తి అనేది కలుగుతుంది. ఆ యొక్క విరక్తి ద్వారా వాడికి ఇక వైరాగ్యము, ఎటువంటి విరాగము, విరక్తి, వైరాగ్యము ఇవన్నీ కూడా పర్యాయ పదాలే, సమానమైనటువంటి అర్థాన్ని కలిగించేటువంటివి. అయితే ఈ యొక్క శరీరము నుండి మరి ఒక శరీరం ఉన్నతంగా ఊర్ధ్వంగా ఉన్నటువంటి దివ్యమైన శరీరాలను సాధించాలి, ఆ యొక్క దివ్యోన్ముఖమైనటువంటి ఇంకా ఉత్తమమైన సుఖాలు అనుభవించాలి అని పుణ్యకార్యాలను ఆచరించేటువంటి వారు కూడా ఆ శరీరాలను ఒకవేళ వారు చేసినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలాన్ని అనుసరించి ఆ శరీరాలను పొందిన పుణ్యం యావత్తు ఖర్చు అయిపోయిందా మళ్ళీ కూడా వచ్చి మర్త్యలోకంలో పడిపోవలసింది. అంటే ఇక్కడ అదైనా ఇదైనా సూక్ష్మమైన స్థూలమైన ఇంద్రియాలతో కూడుకున్నటువంటిదే కానీ ఉపాధి అది స్వర్గలోకం కావచ్చు, మర్త్యలోకం కావచ్చు, పాతాళలోకం కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా అది దృశ్యమాన జగత్తు అనేటువంటిది ఎక్కడ చూసినా సత్వరజస్తమో గుణాలకు లోబడి ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రకృతిజన్యమైనటువంటియే ఈ త్రిగుణాలు. ఈ త్రిగుణాలను ఆసరా జరిగే మూడు లోకాలు ఉద్భవించినవి. మూడు లోకాలలో ఉన్నటువంటి జీవరాశి యావత్తు కూడా తమ యొక్క ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోకపోతే వానికి విరక్తి అనేటువంటిది జనించదు. శాశ్వతమైన పరమాత్మ వస్తువు శాశ్వతము అన్నప్పుడు దృశ్యమాన జగత్తంతా కూడా అబద్ధము అని తేలినప్పుడు అబద్ధాన్ని ఎవ్వరూ ఆలింగనం చేసుకొని ఉండరుగా. ఎప్పుడైతే అబద్ధం అన్నప్పుడు ఆపదలతో సమానంగా కూడా గుర్తించి ఆవలకి మరి నెట్టివేస్తాడు. అప్పుడు వానికి తన యొక్క శరీరము పట్ల దృశ్యము పట్ల కూడా ఎటువంటి యావగింపు కలుగుతుంది. శరీరాలు, ఉపాధులు, జంతుజాలాదులు, క్రిమికీటకాదులు, స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి సకలమైనటువంటి ఉపాధులు కూడా వస్తూ కొనసాగుతూ పోతూ మళ్ళీ వస్తూ మళ్ళీ కొనసాగుతూ మళ్ళీ పోతూ ఈ విధంగా ఉండేటువంటి వస్తుతతి పైన అబద్ధ స్వరూపమే. రానిది పోనిది, పుట్టనిది గిట్టనిది, సర్వే సర్వవ్యాపకమై పూర్ణమై అచలమై అటు ఇటు కదలడానికి కూడా సాధ్యము కానటువంటి సర్వత్రా కూడా నిరతిశయానంద రూపంలో ఉన్నటువంటి పరమాత్మ వస్తువే ఏ రూపంగా కనబడినా అదే. ఒకవేళ చూడలేకపోతే పరమాత్మే. కాబట్టి ఈ జగత్తు, ఈ యొక్క దృశ్యము, ఈ దేహాలు ఇవన్నీ అబద్ధమే. సత్య వస్తువుని గురించి తెలియనప్పుడు ఇది సత్యం అనుకున్నాను. సత్య వస్తువు ఒకటి ఉండి సర్వత్రా సర్వానికి మూలమై ఆశ్రయమై ఆసరాయ్ ఆధారమై ఉన్నప్పుడు ఈ వచ్చిపోయే వాటిని ఆశ్రయంగా తగులుకోవడం అనేటువంటిది ఇదంతా ప్రయోజనరహితమైనటువంటి ఏ సమయం వృధా జరిగేటువంటి విషయం అని తలంచినప్పుడు వాడు ఏం చేస్తాడు? దాని పట్ల ఏహ్యభావం కలిగి ఉంటాడు. ఎటువంటి ఏహ్యభావం? మనం తిని జీర్ణించుకోలేక వమనం చేసుకున్నటువంటి పదార్థంలాగా, అంటే వాంతి అయిన పదార్థంలాగా. ఇంకా మనం తిని జీర్ణం చేసుకోగా తాగి మరి అవి కొన్ని రక్తనాడుల్లోకి అట్లా పోగా మిగిలినటువంటివి మూత్రంలాగా మలంలాగా బయటికి విసర్జించబడేటువంటి పదార్థాలను మళ్ళీ మనం చూడడానికి ఆలోచన చేయడానికి ఎంత యావగింపుగా ఉంటుందో ఆ పదార్థాలతో సమానంగా దృశ్యమాన సంబంధమైనటువంటి అనుభవాలను తన యొక్క ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహాలను వచ్చిపోయేటువంటి స్థిరత్వం లేనటువంటి వాటి పట్ల వానికి అటువంటి విముఖత, విరక్తి అనేటువంటిది జరుగుతుంది. అదే వివేకము, వైరాగ్యము. నిత్యమైనటువంటి వస్తువుని పట్టుకున్నాడా, అనిత్య వస్తువుని ఆవలకి నెట్టివేశాడు. ఎప్పుడైతే అనిత్యము అని తెలిసిందో ఇక తన నుండి విసర్జింపబడినటువంటి ఆ యొక్క పదార్థాలలాగానే వ్యర్థ పదార్థాల పట్ల ఉన్నటువంటి భావన ఎంత ఏహ్యంగా ఉంటుందో అలాగే దృశ్యమాన సంబంధమైన దేహ సంబంధమైన విషయాల పట్ల కూడా అంత అసహ్య భావన కలిగి ఉంటాడు. అదే వైరాగ్యము. అటువంటి వివేకము ద్వారా వైరాగ్యము ద్వారా కూడా ఈ యొక్క అంతరేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను కూడా లెస్
లెస్సగా వాటిని నిగ్రహిస్తాడు. అలా నిగ్రహించినటువంటి వాడు యోగారూఢత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు అదే ఇంద్రియాలను లెస్సగా జయించడం. ఇక నాలుగవది అయినటువంటి ఏ విధంగా మట్టిగడ్డ, రాయి, బంగారము అనేటువంటి వాటిని సమంగా చూడడం. ఎలాగంటే మట్టిని, రాతిని సమంగా చూడడంలో ఏమైనా కష్టం ఉన్నదా అంటే లేదు. ఎందుకంటే రాయి అయినా మట్టి అయినా రాయి అయినా వాడికేనంత పెద్ద ప్రయోజనం అనేటువంటిది చేకూర్చదు. కానీ వాడు ఈ పంచభౌతికమైనటువంటి ఈ స్థితిలో, ఈ ప్రపంచంలో, ఈ దృశ్యంలో ఉన్నప్పుడు బంగారము అనేటువంటిది చాలా ఎక్కువగా విలువగా చూడడం అనేటువంటిది జీవి యొక్క లక్షణం అలవాటు పడిపోయి ఉన్నది. అయితే ఇక్కడ మట్టిగడ్డని మరి బంగారాన్ని సమంగా చూడడం అనేటువంటిది జరుగుతుందా? రాతిని మట్టిని అయితే సమానంగా చూస్తాడు, కానీ ఇక్కడ రాతిని బంగారాన్ని సమంగా చూస్తాడా అంటే చూడలేడు. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రయాసం ఉన్నది. బంగారం పట్ల తాని యొక్క భావము చాలా విలువైనదిగా ఉంటుంది, రాతి పట్ల ఉన్నటువంటి భావము చాలా అల్పమై ఉంటుంది. కాబట్టి కొన్ని ఉపాయాల చేత అటువంటి స్థితి కూడా చేకూరుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఈ ప్రపంచమునందు సమస్త పదార్థాలు కూడా, ప్రపంచము అన్నప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే కదా, పంచభూతాల యొక్క కలయిక. ఈ యొక్క అంటే ప్రపంచ అన్నప్పుడు పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 5 యొక్క కలయికే అనేటువంటిది, అదే ప్రపంచము. అయితే ఇక్కడ ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి సమస్త పదార్థాలు కూడా అంటే పృథ్వీభూతమునందే ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే సునిశ్చలంగా కదలకుండా ఉండేటువంటిది పృథ్వీ అని భావిస్తూ, ఆ పృథ్వీ యందు అనేక రకాలైనటువంటి ఓషధులు, సస్య పదార్థాలు కూడా ఉత్పన్నం అవడం చేత వాటిని భుజిస్తూ వాటిని సేవించడం కోసం ఈ యొక్క సేవిస్తూ వచ్చినటువంటి ఈ ఉపాధులు మొత్తం కలిపే ప్రపంచము. అయితే ఈ సమస్త ప్రపంచమునందు సమస్త పదార్థాలు కూడా ఇక్కడ ఏ 1, 6, 2, 20 అని చెప్పల, సమస్త పదార్థాలు అనేక వ్యత్యాసాలు ఉన్నటువంటివే అయినవి సమస్త పదార్థాలు. ఆ పంచభూతాల యొక్క మార్పులే అయ్యున్నవి కదా. కాబట్టి ఇప్పుడు చెట్టు, పుట్ట, సూర్యుడు, చంద్రుడు, దేహము, రాయి, బంగారము అన్నీ పంచభూతాత్మకాలే. ఇందులో పంచభూతాత్మకం కానిది అనేటువంటిది ఇక ఏదీ లేదు. కాబట్టి ఈ సత్యాన్ని బాగా తెలిసినటువంటి విజ్ఞానికి ఎప్పుడైతే సర్వవస్తు సమన్వితం అనేటువంటిది సర్వము పంచభూతాత్మకమే అని తెలిసినప్పుడు, ఇక ఆ విషయం తెలిసినటువంటి జ్ఞానికి ఏ వేద్య వస్తువునైతే తెలుసుకున్నాడో దాని ప్రకారం అనుసరించదగినటువంటి ఆచరణ కలిగినటువంటి జ్ఞానికైతే ప్రపంచంలో ఏ వస్తువును చూసినప్పటికీ కూడా వెంటనే వానికి ఏం గుర్తొస్తాయి? అధిష్టానాలైనటువంటి పృథివ్యాది పంచభూతాలు కానీ, లేకపోతే ఆ పంచభూతాలకు కూడా ఆధారమైనటువంటి పరమాత్మ కానీ జ్ఞాపకం వస్తుంది. ఎందుకు అంటే వాడు ఎప్పుడు ఆ తత్వమునందే ఆరూఢుడై ఉన్నాడు, ఆ యొక్క తత్వాలనే అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ వస్తువును చూసినా ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము కానీ, లేకపోతే ఆ యొక్క ఆకాశవాయువు, అగ్ని, జల, పృథ్వులకు ఆధారమైనటువంటి పరమాత్మ కానీ జ్ఞాపకం వస్తుంది. అలా జ్ఞాపకం వచ్చినప్పుడు సమస్త పదార్థాలు సమత్వంగానే చూడగలుగుతాడు కదా. ఆ వస్తువులో ఏం చూశాడు? పంచభూతాలనన్నా చూశాడు, పంచభూతాలను కూడా ఆశ్రయమైనటువంటి పరమాత్మ తత్వాన్నే చూశాడు. అలా చూసినప్పుడు ఇక పదార్థాల యందు భేదము అనేటువంటిది విజ్ఞాని చూడగలుగుతాడా? చూడలేడు. సమత్వాన్నే చూస్తాడు. ఈ ప్రపంచమునందు ఒక వస్తువునందు విలువను, మరి ఒక వస్తువునందు విలువ లేకపోవడము అనేది, ఇదైతే అధికమైన విలువ, ఇదైతే అంత కాదు అల్పమైనది అనేటువంటివి విలువ ఉండడాన్ని, విలువ లేకపోవడాన్ని కూడా కల్పించింది ఎవరు అంటే, ఎవరు కల్పించారో వారి వారి మనస్సే కల్పించింది.
మట్టి అధికంగా లభించడం చేత ఏమైంది, దానికి మూల్యరాహిత్యము కూడా. అంటే సర్వము కూడా మృతికామయమే అయి ఉండడం చేత, పృథ్వీజాతం అంతా కూడా మృతిక మట్టే అయి ఉండడం చేత ఎక్కడ చూసినా మట్టి లభిస్తుంది. కాబట్టి దానికి అంత విలువ లేదు. ఎందుకు, అది దాన్ని డబ్బు పెట్టి కొనవలసినటువంటి అవసరం లేదు, అదనాతి అదనంగా ఉన్నది. అందుకు కాబట్టి అది మూల్యము అనేది లేనిదిగా ఉన్నది. అదే బంగారము అనేటువంటిది అతి స్వల్పంగా లభిస్తుంది, చాలా చాలా తక్కువగా లభిస్తుంది. అందుకని దానికి గొప్ప విలువ అనేటువంటిది కూడా మనస్సే కల్పించింది. ఒకవేళ బంగారం కూడా కుప్పలు తెప్పలుగా మట్టిలాగానే కనపడితే బంగారానికి అంత విలువ ఉండేది కాదు. అంత తక్కువగా అరుదుగా కనబడడం లభించడం చేత దానికి గొప్ప విలువ అనేటువంటిది, గొప్ప ఖరీదు అనేది కూడా మనసే కదా కల్పించింది. అదనంగా ఎక్కడ చూస్తే అక్కడ మట్టితో నిండిపోయి ఉండడం వల్ల ఆ యొక్క మట్టికి ఎటువంటి మూల్యము లేకుండా ఉన్నది. అది కూడా మనసే కల్పించింది. దానికి బంగారానికి అధికమైనటువంటి విలువ, మట్టికి అసలు విలువే లేకుండా ఉండేటువంటిది స్థితి ఎవరు చూస్తూ ఉన్నారో వారి మనసే కల్పించింది. అంటే ఎలాగంటే అదే ఈ బుద్ధి గుణాలు ఆశ్రయాలు లేనటువంటి చంటి పిల్లాడు ఉన్నాడు. ఆ చంటి పిల్లవాని ఎదుట ఒకవేళ బంగారం పెట్టినా మరి అటువంటి వానికి అది విలువెక్కువ అనేటువంటి మానసిక కల్పన ఆ పిల్లవాడు చేయలేడు. కాబట్టి ఇక దానిని వాడు లెక్క చేస్తాడా, లెక్క చేయడు. ఎందుకు అంటే ఇది విలువ ఎక్కువది, ఇది విలువ తక్కువది అనేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించేటువంటి మానసికమైనటువంటి పరికల్పన చేసేటువంటి స్థితి వానికి లేదు. కాబట్టి ఆ విధంగానే జ్ఞానికి కూడా, జ్ఞానికి భేదజనకమైనటువంటి మనఃకల్పన అనేటువంటిది ఉంటుందా? సర్వము కూడా ఏంగా చూస్తూ ఉన్నాడు, సర్వము ఆత్మమయం, సర్వము పరమాత్మమయం. సర్వేక సమస్త పదార్థాలు పంచభూతాలతో సహా ఏమి లభించినా పంచభూతాలకు లోబడే లభిస్తాయి. ఆ పంచభూతాలు పరమాత్మకు లోబడే ఉన్నవి. ఆ పరమాత్మయే మరే సర్వము నిండినవాడై ఉన్నప్పుడు ఇక్కడ పరమాత్మకు లోబడి ఉన్న పంచభూతాలలో లభించేటువంటి పదార్థాలకు జ్ఞాని అయినటువంటి వాడు దానిలో ఆ వస్తువుల యొక్క భేదాన్ని కల్పిస్తాడా? కల్పించడు కదా. ఎందుకు? వాడి యొక్క జ్ఞానమంతా ఎక్కడ పరివ్యాప్తమై ఉన్నది? పరమాత్మయందే పరివ్యాప్తమై ఉన్నది. ఈ యొక్క సాంసారిక సంబంధమైన పంచభూతమైనటువంటి పంచభూతాలలో వాడు దొర్లుతాడా? దానిలో లభించేటువంటి వస్తువులకు లెక్కలు కట్టుకుంటూ, లెక్కలు తీసేసుకుంటూ, ఇటువంటివి భేదాలతో ఉత్పన్నమైనటువంటి మానసికమైనటువంటి కల్పన జ్ఞానికి ఉంటుందా? ఉండదు. కాబట్టి పంచభూతాలను, భూతాలలో ఉన్నటువంటి వస్తువులను కూడా పరమాత్మగానే చూస్తాడు. కాబట్టి ఇక్కడ హెచ్చు తక్కువ వ్యత్యాస కల్పన అనేటువంటిది మానసికంగా జ్ఞానికి లేకపోవడం వల్ల వాడు ఏం చేస్తాడు అంటే మట్టిని, రాయిని, బంగారాన్ని కూడా అనేటువంటి మూడు వస్తువులనే కాదు, వాడి దృష్టికి గోచరమైన సమస్త పదార్థాలు కూడా అతనికి సమంగానే దోస్తాయి. ఏ విధంగా సమంగా? సర్వం పరమాత్మమయం, పరమాత్మ స్వరూపంగా వాడు చూశాడు అంటే వాడి బుద్ధి పనిచేసేది పరమాత్మ దగ్గరే పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగానే తోస్తుంది. ఆరూఢ స్థితిని పొందినటువంటి యోగికి బ్రహ్మము తప్ప, అంటే ఆ యోగమునందు ఆరూఢ స్థితిని పొందినటువంటి వాడు బ్రహ్మము తప్ప మరొక వస్తువును చూస్తాడా? చూడడు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.